హలో మనీ పర్సన్స్, వెల్కమ్ టు మనీ పర్స్. మన శాలరీ డేట్ ఏదైతే ఉంటుందో ఆ శాలరీ డేట్ రోజు మన బ్యాంక్ అకౌంట్లో శాలరీ పడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఎస్, మన అందరం కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాం. అండ్ మనకి శాలరీ పడగానే మనకు ఉన్నటువంటి ఖర్చులన్నీ కూడా గుర్తొస్తాయి. అండ్ టప్ప ఖర్చులు కూడా పెట్టేస్తాం. కానీ మంత్ ఎండ్ వచ్చేసరికి మనలో చాలా మంది బ్యాంక్ అకౌంట్స్ అయితే ఖాళీ అయిపోతాయి. బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోయింది కదా అని చెప్పి మనం వెనకాల ఖర్చులు రాకుండా ఉంటాయా? లేదు, ఖర్చులు కూడా మన వెనకాలే ఉంటాయి. కానీ ఈ ఖర్చులను మేనేజ్ చేయాలంటే మనకు డబ్బులు కావాలి కదా. అటువంటి టైంలోనే మనకి యూజ్ అయ్యేవి క్రెడిట్ కార్డ్స్. ఈ క్రెడిట్ కార్డ్స్ మన దగ్గర ఉన్నట్లయితే మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఈ ఖర్చుల్ని మేనేజ్ చేసుకోవడానికి మనకి చాలా బాగా బెనిఫిట్ అవుతాయి. క్రెడిట్ కార్డ్ వల్ల మనకి బెనిఫిట్సే ఉంటాయా, ప్రాబ్లమ్స్ ఏ ఉండవా అంటే క్రెడిట్ కార్డ్ వల్ల మనకి బెనిఫిట్సే కాదు, ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అందుకని ఈరోజు వీడియోలోని మీకు క్రెడిట్ కార్డ్ని జాగ్రత్తగా యూజ్ చేసినట్లయితే మనం ఎక్స్ట్రాగా డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవచ్చు అండ్ క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ బెనిఫిట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే క్రెడిట్ కార్డ్ని జాగ్రత్తగా వాడకపోతే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అయిపోయి. మేము క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నాం. మరి బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఏది అంటే ఈరోజు వీడియోలోని మీకు చాలా బెనిఫిట్స్తో ఉన్నటువంటి బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చెప్తాను. మరి లేట్ ఎందుకు, మన క్రెడిట్ కార్డ్ వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఓర్ని ఈ యశ్వంత్ పేమెంట్ ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయి? యశ్వంత్ బ్రో, ఏంటి బ్రో ఏమైంది? ఏంటి నీ పేమెంట్ ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయి? ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ పంపిందా ఏంటి? ఓ అదా, నేను క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తా కదా, దాని మీద రివార్డ్ పాయింట్స్ తో వచ్చిన గిఫ్ట్లు అవి. ఏంటి క్రెడిట్ కార్డ్ వాడవాలి ఇన్ని రివార్డ్స్ ఉంటాయా? మరి ఏమనుకున్నావు ఏంటి? ముందుగా క్రెడిట్ కార్డ్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ అడ్వాంటేజ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇందాక మనం ఇంట్రోలో మాట్లాడుకున్నాం కదా, మనకి శాలరీ మంత్ ఎండ్ వచ్చేసరికి అయిపోద్ది. మంత్ ఎండ్ వచ్చాక శాలరీ అయిపోయింది, మన దగ్గర డబ్బులు లేవు, కానీ మన ఖర్చులకి డబ్బులు కావాలనుకోండి. ఒక నెలలో అయితే మన ఫ్రెండ్స్నో ఫ్యామిలీ మెంబర్స్నో ఎవరో ఒకరిని వెళ్ళి మనం అడిగితే వాళ్ళు డబ్బులు ఇస్తారు. కానీ ప్రతి నెల ఇటువంటి సిచ్యువేషనే మనకు వచ్చి మనం ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం అనుకోండి, ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి అనిపిస్తుంది కదా, ఈడేంట్రా ఎప్పుడు మనం డబ్బులు అడుగుతాడని చెప్పేసి డబ్బులు ఇవ్వకపోవచ్చు కూడా. అందుకని క్రెడిట్ కార్డ్ కనుక మన దగ్గర ఉన్నట్లయితే మన దగ్గర ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఉన్నట్టే. ఏంటి క్రెడిట్ కార్డ్ మీద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అంటున్నా అనుకుంటున్నారా? ఎస్, నిజంగానే ఇది ఇంట్రెస్ట్ ఫ్రీ లోనే. ఎలాగంటే మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ 1వ తారీఖు ఉందనుకోండి. 1వ తారీఖు క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ అవగానే 2వ తారీఖు రోజు మీకు ఏదో ఒక డబ్బులు అవసరం వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ 25,000 రూపాయలు ఖర్చులు అవసరం వచ్చి ఖర్చు పెట్టారనుకోండి. ఆ క్రెడిట్ కార్డ్ బిల్ అయ్యేది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్కే. అంటే మీకు ఇక్కడ ఎన్ని రోజులు టైం దొరుకుతుంది? దగ్గర 30 రోజులు టైం దొరుకుతుంది. కేవలం 30 రోజులైనా అంటే నో. ఈ క్రెడిట్ కార్డ్ బిల్ అయిన తర్వాత మళ్ళీ ఆ బిల్ అమౌంట్ని పే చేయడానికి మీకు క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళు అనదర్ 15 to 20 డేస్ టైం ఇస్తారు. అంటే ముందు బిల్ అవ్వడానికి ఉన్న 30 రోజులు, నెక్స్ట్ మరొక 15 రోజులు, అంటే దగ్గర 45 రోజులు మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ దొరుకుతుంది. ఇది ఒక నెలకేనా అంటే ప్రతి నెల మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ దొరుకుతున్నట్టే. క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మేజర్ బెనిఫిట్ ఇది. నెక్స్ట్ సెకండ్ బెనిఫిట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఉన్నది, కానీ ఏదో ఒక ప్రాబ్లంతో మీ క్రెడిట్ స్కోర్ ఆల్రెడీ ఇంపాక్ట్ అయి ఉన్నది అనుకోండి. ఆ క్రెడిట్ స్కోర్ని మీరు మంచిగా బిల్డ్ చేసుకోవడానికి మీకు క్రెడిట్ కార్డ్ అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అది ఎలా అంటే మీరు క్రెడిట్ కార్డ్ని రెగ్యులర్గా యూస్ చేస్తూ అండ్ అలాగే టైం ఏదైతే క్రెడిట్ కార్డ్ పేమెంట్ టైం ఉంటుందో ఆ పేమెంట్ టైం కన్నా ముందే క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేస్తూ వెళ్తున్నారనుకోండి, క్రమేణా మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అంతేకాదు, మనకి పర్సనల్గా లోన్స్ అవసరం రాకుండా ఉంటాయా లైఫ్లో అంటే లేదు, మనకి లోన్స్ అవసరం అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నారు లేదా కార్ కొనుక్కోవాలనుకున్నారు, ఇటువంటి లోన్స్ పైన మనకి ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుంది కదా. అటువంటి టైంలో మనం బ్యాంక్స్ దగ్గర నుంచే లోన్ తీసుకున్నట్లయితే బెనిఫిట్ పొందుతుంటాం కాబట్టి లోన్ తీసుకోవాలి. కానీ మీ క్రెడిట్ స్కోర్ బాగాలేనప్పుడు బ్యాంక్స్ మీకు లోన్స్ ఇస్తాయా? నో, వెంటనే రిజెక్ట్ చేసేస్తాయి. అందుకనే మన క్రెడిట్ స్కోర్ బాగుండేలా మనం ఎప్పుడూ చూసుకోవాలి. ఈ క్రెడిట్ స్కోర్ బాగా మెయింటైన్ చేయడానికి క్రెడిట్ కార్డ్ని జాగ్రత్తగా వాడుతూ ఆన్ టైం బిల్ పే చేస్తున్నట్లయితే ఆ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. బ్యాంక్స్ దగ్గర మనకి ఈజీగా లోన్స్ వస్తాయి. అండ్ అంతేకాదు, మరొక బెనిఫిట్ కూడా ఉంటుంది. మనం మంచి క్రెడిట్ స్కోర్ కనుక మెయింటైన్ చేసాం అనుకోండి, మనకి ఈవెన్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో కూడా లోన్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. థర్డ్ బెనిఫిట్, క్రెడిట్ కార్డ్స్ ఆర్ యూనివర్సల్లీ యాక్సెప్టబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఫారిన్ కంట్రీకి ట్రిప్కి వెళ్ళారనుకోండి. ఈ ఫారిన్ కంట్రీకి ట్రిప్కి వెళ్ళినప్పుడు మీ పాకెట్లో సడన్గా క్యాష్ తీసుకెళ్ళడం మర్చిపోయారు. అటువంటి టైంలో మీ క్రెడిట్ కార్డ్ని మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్రెడిట్ కార్డ్ యూస్ చేసినప్పుడు కరెన్సీ కన్వర్షన్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఈ ఛార్జెస్ అయితే మీ పైన పడతాయి. నెక్స్ట్ 4th పాయింట్, నో కాస్ట్ ఈఎంఐ.
అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ షాపింగ్ అయితే రెగ్యులర్గా చాలామంది చేస్తుంటారు కదా. సో ఈ ఆన్లైన్ షాపింగ్ లైక్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇటువంటి చోట షాపింగ్ చేసినప్పుడు మనకు ఒక్కసారి మనం వాడేటువంటి క్రెడిట్ కార్డ్ మీద నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా కల్పిస్తుంటారు. అటువంటి టైంలో మన దగ్గర ఈ క్రెడిట్ కార్డ్ వాడాము, ఒక 20,000 వాడాం, ఆ 20,000 నెక్స్ట్ మంత్ బిల్ అయ్యేసరికి పే చేయలేకపోయాం. సో ఈ నో కాస్ట్ ఈఎంఐని కనుక మనం అవైల్ చేసుకున్నట్లయితే మనకి ఈఎంఐ ఫెసిలిటీ అన్నది దొరుకుతుంది, అది కూడా ఇంట్రెస్ట్ లేకుండా. కాకపోతే దీని మీద ప్రాసెసింగ్ ఫీ అయితే మీకు ఛార్జ్ చేస్తారు. సో ఈ నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా మనకి క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయడం వల్ల దొరుకుతుంది. ఫిఫ్త్ మేజర్ బెనిఫిట్ రివార్డ్ పాయింట్స్. చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ మీకు రివార్డ్ పాయింట్స్ బెనిఫిట్ని కూడా కల్పిస్తుంటాయి. ఈ రివార్డ్ పాయింట్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంటాయంటే, ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం. ఒక క్రెడిట్ కార్డ్ ఉన్నది, మీరు 100 రూపీస్ స్పెండ్ చేస్తే మీకు 2 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది అనుకోండి. మీరు 1000 రూపీస్ స్పెండ్ చేస్తే మీకు 20 రివార్డ్ పాయింట్స్ ఇస్తాయి. సో ఈ 20 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి కదా, దాని తర్వాత మీరు ఏవైతే స్పెండింగ్స్ చేస్తుంటారో ఆ స్పెండింగ్స్ మీద అన్ని కంటిన్యూస్గా రివార్డ్ పాయింట్స్ వస్తుంటాయి. ఈ రివార్డ్ పాయింట్స్ని మనం రెడీమ్ చేసుకోవచ్చు. రెడీమ్ చేసుకున్నటువంటి రివార్డ్ పాయింట్స్తోని మనం షాపింగ్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. సో ఆబ్వియస్గా మనకి ఇది ఫ్రీగా వస్తున్నట్టే కదా. సో ఈ బెనిఫిట్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 6th బెనిఫిట్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్. ఇందులో మనం మాట్లాడుకున్నాం కదా ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటామని. సో ఈ ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు లైక్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇటువంటి వాటిల్లోని కొన్ని రకాల కార్డ్స్ మీద మనకి క్యాష్ బ్యాక్స్ ఇస్తుంటారు. అండ్ అంతేకాకుండా మనం రెగ్యులర్గా ట్రావెలింగ్ అయితే చేస్తాం కదా. రీసెంట్గా పెట్రోల్ ప్రైస్ ఎంత పెరిగిపోతుందో మనం కంటిన్యూస్గా చూస్తున్నాం. సో ఈ పెట్రోల్, డీజిల్ ఏవైతే యూస్ చేస్తుంటామో మనకి కొన్ని రకాల క్రెడిట్ కార్డ్స్ మీద మనకి ఫ్యూయల్ పైన కూడా క్యాష్ బ్యాక్స్ ఇస్తుంటారు. అండ్ అంతేకాకుండా యాపిల్ స్టోర్ ఉన్నదా, ఈ యాపిల్ స్టోర్లోకి వెళ్ళి మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే యాపిల్ స్టోర్లో జనరల్లీ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కదా ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ కొనేటప్పుడు కొన్ని రకాల క్రెడిట్ కార్డ్స్ మీద మనకి అప్ టు 5% అనో 10% అనో ఇలాంటి క్యాష్ బ్యాక్స్ కూడా వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి, మనకు 5% క్యాష్ బ్యాక్ వచ్చిందంటే ₹5,000 మనకు వెనక్కి వచ్చినట్టే కదా. సో అటువంటి బెనిఫిట్ని కూడా పొందొచ్చు. సో క్రెడిట్ కార్డ్స్ని మనం యూజ్ చేయడం ద్వారా వేరియస్ వెబ్సైట్స్ అండ్ షాపింగ్ మాల్స్లోని మనం ఈ క్యాష్ బ్యాక్ బెనిఫిట్ని కూడా పొందొచ్చు. అండ్ దీంతో పాటు మీరు ఫ్లైట్స్లో ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, కొన్ని రకాల క్రెడిట్ కార్డ్స్ మీద మీకు ఫ్లైట్ టికెట్స్ మీద ఆఫర్స్ ఇస్తుంటారు. అండ్ అంతేకాకుండా ఎయిర్పోర్ట్లోని మీకు ఫ్రీ లాంజ్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో ఎయిర్పోర్ట్లో ఫ్రీ లాంజ్ యాక్సెస్ అన్నది చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే ఈ మధ్య ఆఫర్ చేస్తున్నాయి. సో ఈ బెనిఫిట్స్ని కూడా మనం క్రెడిట్ కార్డ్ ద్వారా హ్యాపీగా పొందొచ్చు. నెక్స్ట్ మేజర్ బెనిఫిట్, మన క్రెడిట్ కార్డ్ మీద ఏదైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే దాని మీద మనకి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇది నా కేసులో జరిగింది. అదే ఎగ్జాంపుల్తో మీకు నేను షేర్ చేస్తున్నా. నేను ఒకసారి మూవీ టికెట్స్ వెబ్సైట్లోని మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నా. టికెట్స్ బుక్ చేసుకున్నాక సడన్గా నా క్రెడిట్ కార్డ్ నుంచి దగ్గరగా ₹85,000 కట్ అయ్యాయి. సో అది కట్ అవగానే నేను వెంటనే ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేశాను. ఈ కంప్లైంట్ చేయగానే వాళ్ళు నన్ను కొన్ని ప్రూఫ్స్ అడిగారు. లైక్ అది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి నేను ఇంటర్నేషనల్కి వెళ్ళలేదు, ఆ టైంలో ఇక్కడే ఉన్నానని, ఇటువంటి నా పాస్పోర్ట్, ఇటువంటి ప్రూఫ్స్ అడిగితే నేను అవి షేర్ చేశాను. షేర్ చేశాక ఆ అమౌంట్ నాకు బ్యాంక్ దగ్గర నుంచే రిఫండ్ వచ్చింది. కాకపోతే ఇక్కడ నేను ప్రూవ్ చేసుకుంది ఏంటంటే నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ నేను ఎవరికి షేర్ చేయలేదు అండ్ ఓటీపీస్ అవి నేను ఎవరికి షేర్ చేయలేదు. సో దానివల్ల అమౌంట్ నాకు రిఫండ్ వచ్చింది. సో మీ క్రెడిట్ కార్డ్ మీద కూడా ఇటువంటి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైనా జరగవు అని మనం చెప్పలేం, ఎందుకంటే రీసెంట్గా ఫ్రాడ్స్టర్స్ అయితే ఎక్కువైపోయారు కదా. సో ఒకవేళ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే వెంటనే మీరు క్రెడిట్ కార్డ్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు మిమ్మల్ని కొన్ని ప్రూఫ్స్ అవి అడుగుతారు. ఆ ప్రూఫ్ సబ్మిట్ చేసి మీరు ఓటీపీస్ కానీ మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఎవరికి షేర్ చేయలేదని ప్రూవ్ చేసుకున్నట్లయితే ఆ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ అమౌంట్ని అయితే మీరు పే చేయవసరం లేదు. కొన్నాళ్ళ అమౌంట్ అయితే బ్లాకే ఉంటుంది మీ క్రెడిట్ కార్డ్లో. అండ్ వన్స్ మీ దగ్గర నుంచి ఎటువంటి మిస్టేక్ లేదని తెలియగానే మీ క్రెడిట్ కార్డ్ కంపెనీ దగ్గర నుంచే ఆ ఫ్రాడ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీకు రిఫండ్ కింద వచ్చేస్తుంది. క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్గా ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెట్టిందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ అంతేకాదు మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తుంటారు అండ్ తెలియకుండా చాలా తప్పులే చేస్తూ ఉండొచ్చు. సో వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని మర్చిపోకుండా వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మన ఛానల్కి మీరు ఇదే ఫస్ట్ టైం వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అమ్మ, నీ క్రెడిట్ కార్డ్ బిల్లు డ్యూ డేట్ వచ్చింది, ఇప్పుడు డబ్బులు కూడా లేవు. తేజ బ్రోని అడుగుదాం. తేజ బ్రో అర్జెంట్గా ఒక ₹50,000 ఉంటే పంపించవా? 50,000 దేనికి? క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలి బ్రో, తెగవాడేసాను, ఇప్పుడు డబ్బులు లేవు. ప్రతి నెలకి తలవాడైపోయింది, డబ్బులు ఏం లేపా. ఏంటన్నా క్రెడిట్ కార్డ్ రిలేటెడ్గా అన్ని బెనిఫిట్సే చెప్తున్నావు, డిసడ్వాంటేజ్లు ఏమి లేవా అంటే, క్రెడిట్ కార్డ్ జాగ్రత్తగా వాడితే మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో దాన్ని జాగ్రత్తగా వాడకపోతే మనకి అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డిసడ్వాంటేజ్, ఇంపల్స్ బయింగ్ ఆర్ ఓవర్ స్పెండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉన్నది అండ్ మీ బ్యాంక్ అకౌంట్లో ₹10,000 ఉన్నాయి.
మీరు ఈ క్రెడిట్ కార్డ్ని యూస్ చేసి 50,000 రూపాయలు వస్తువు కొనాలనుకున్నారు, కొనిసరే అనుకోండి. కొన్న తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ మంత్ బిల్లింగ్ అయిన తర్వాత మీరు 50,000 పే చేయాలి కదా. కానీ మీ బ్యాంక్ అకౌంట్లో 10,000 ఉన్నాయి. అప్పుడు ఎలా పే చేయగలరు? పే చేయలేరు కదా. అటువంటి సందర్భంలో 10,000 పే చేసి మిగిలిన 40,000 రూపాయలు మీరు ఏవైతే డ్యూ ఉంచుతారో ఆ డ్యూ మీద పడేటువంటి ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే నియర్లీ 48% వరకు ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తాయి. 48% అంటే తక్కువ, నిజంగా చెప్పాలంటే ఇది చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్. సో అందుకని క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు మనం ఈ ఇంపల్స్ బయింగ్ అన్నది చేయకూడదు. మీ బ్యాంక్ అకౌంట్లో 10,000 ఉన్నాయి, అటువంటి టైంలో మీరు 10,000 రూపాయలు వస్తువు కొనాలంటే హ్యాపీగా ఈ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులను అలాగే ఉంచుకుని క్రెడిట్ కార్డ్తో ఆ వస్తువు కొనండి. కొన్న తర్వాత నెక్స్ట్ మంత్ బిల్లింగ్ అవుతుంది. బిల్ అయిన తర్వాత మీరు పే చేయాలి. 10,000 మీ దగ్గర ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి కదా, వాటిని యూస్ చేసి పే చేయొచ్చు. అండ్ 1 మంత్ ఈ అమౌంట్ మీ బ్యాంక్లో ఉంటుంది కాబట్టి మీ బ్యాంక్ దగ్గర నుంచి మీకు ఇంట్రెస్ట్ కూడా దొరుకుతుంది. సో ఇలా యూస్ చేసుకోవాలి తప్ప క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పి మనం ఓవర్ స్పెండింగ్ అన్నది చేసేయకూడదు. సెకండ్ అండ్ మేజర్ ప్రాబ్లం, మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేయగానే మీకు మంత్లీ బిల్ వస్తుంది కదా. ఈ బిల్లో మీకు 2 ఆప్షన్స్ ఇస్తారు. అందులో ఫస్ట్ ఆప్షన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. ఈ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంటే మీరు క్రెడిట్ కార్డ్ మీద ఆ మంత్లో ఎంతైతే ట్రాన్సాక్షన్స్ చేశారో ఆ అమౌంట్ మొత్తం. అండ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ మినిమం అమౌంట్ డ్యూ. ఈ మినిమం అమౌంట్ చూడగానే మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ అమౌంట్ కట్టేస్తే చాలు, ఇది ఈఎంఐ అని కొంతమంది అనుకుంటారు, అది ఈఎంఐ కాదు. అండ్ ఈ మినిమం అమౌంట్ని కానీ మీరు సెలెక్ట్ చేసుకుని పే చేసినట్లయితే రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ అంతటికి మీకు ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేస్తారు. అండ్ ఆ ఇంట్రెస్ట్ రేట్ అంతా ఇందాక మాట్లాడుకున్నాం కదా, 48%, అంటే మనకి చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ పడుతుంది. సో అందుకని ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్ని వాడిన తర్వాత ఈ మినిమం అమౌంట్ డ్యూ అన్నది మీరు ఎప్పుడూ సెలెక్ట్ చేసుకోకండి. అవుట్ స్టాండింగ్ టోటల్ పేమెంట్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా క్లియర్ చేయండి. థర్డ్ వన్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. క్రెడిట్ కార్డ్ పేమెంట్ టైం ఉంటుంది కదా, ఈ పేమెంట్ టైం వచ్చిన తర్వాత కూడా కొంతమంది దగ్గర డబ్బులు లేక మర్చిపోవచ్చు, కానీ కొంతమంది డబ్బులు ఉన్నా కూడా మర్చిపోయి ఒక్కోసారి బిల్ పే చేయరు. ఇలా మర్చిపోయారు అనుకోండి, మన పైన మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ బాధేస్తారు. సో అందుకని ఎప్పుడూ కూడా క్రెడిట్ కార్డ్కి మనం లేట్ పేమెంట్ అన్నది చేయొద్దు. క్రెడిట్ కార్డ్ పేమెంట్ మనం ఎప్పుడైతే చేయాలో అది రిమైండర్ కింద కంపల్సరీ పెట్టుకోండి. ఆ రిమైండర్ వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ మనకు గుర్తుంటుంది. రెగ్యులర్ డే టు డే వర్క్స్లోని మనం ఎన్నో మర్చిపోతుంటాం, అలాగే ఈ క్రెడిట్ కార్డ్ పేమెంట్ కూడా. సో మర్చిపోకుండా ఉండడానికి అట్లీస్ట్ ఒక రిమైండర్ అన్నది పెట్టుకోండి. ఆ రిమైండర్ లేదనుకోండి, మర్చిపోతే మనకి పడేటువంటి ఇంట్రెస్ట్ రేట్ వల్ల మనం నష్టపోతాం. నెక్స్ట్ ప్రాబ్లం, క్రెడిట్ కార్డ్తో పాటు మీకు ఒక బుక్లెట్ వస్తుందా, అందులో మీకు క్యాష్ విత్డ్రాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీ క్రెడిట్ కార్డ్ మీద అని చెప్తారు. క్యాష్ విత్డ్రాల్ ఫెసిలిటీ ఉంది కదా అని చెప్పి మనం ఏటీఎంకి వెళ్ళి మన క్రెడిట్ కార్డ్ పెట్టి క్యాష్ తీసామనుకోండి, దాని మీద పడేటువంటి ఛార్జెస్ చాలా ఎక్కువ. సో అందుకని ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డ్ యూస్ చేసే వాళ్ళు ఇదైతే పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. క్యాష్ విత్డ్రాల్ అన్నది మనం క్రెడిట్ కార్డ్ నుంచి ఎప్పుడూ చేయకూడదు. ఆ క్యాష్ విత్డ్రాల్ అన్న తప్పు చేసామా, దాని మీద మనం పే చేసేటువంటి ఛార్జెస్ చాలా ఎక్కువ. ఓన్లీ క్రెడిట్ కార్డ్ మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేదా ఏదైనా షాపింగ్ చేసినప్పుడు ఇటువంటి వాటికే వాడాలి తప్ప దాన్ని ఏటీఎంలా మాత్రం వాడద్దు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేటువంటి ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం ఇది. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేయలేదు అనుకోండి, మనకి ఇంట్రెస్ట్ పడితే సర్లే ఇంట్రెస్ట్ పే చేసేద్దాం అని చాలామంది అనుకుంటారు. అండ్ ఒక్కసారి లేట్ పేమెంట్స్ చేస్తుంటారు, ఇటువంటివన్నీ ఫాలో అవుతారు కదా. ఇలాంటివి కనుక చేసినట్లయితే మీ క్రెడిట్ స్కోర్ అన్నది ఇంపాక్ట్ అవుతుంది. క్రెడిట్ స్కోర్ ఇంపాక్ట్ అయితే ఏమవుతుంది, మీకు ఫ్యూచర్లో కార్ లోన్ తీసుకోవాలనుకున్నా, హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నా, ఏ లోన్ తీసుకోవాలనుకున్నా బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకోవాలి కదా. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ బాగాలేదనుకోండి, బ్యాంక్ మీకు లోన్స్ ఇవ్వవు, మీ లోన్స్ అన్నవి రిజెక్ట్ చేసేస్తాయి. సో అందుకనే మీరు క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు పక్కాగా మీ పేమెంట్స్ అన్నవి పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. అప్పుడే మీ క్రెడిట్ స్కోర్ కూడా ఇంపాక్ట్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ మీరు పేమెంట్స్ కానీ కరెక్ట్గా చేస్తున్నట్లయితే మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది కూడా. నెక్స్ట్, క్రెడిట్ కార్డ్ మీద ఉండేటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. కొన్ని క్రెడిట్ కార్డ్స్ మీద యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు, బట్ కొన్ని క్రెడిట్ కార్డ్స్ మీద మాత్రం యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నవి ఉంటాయి. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్కి కూడా కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఎటువంటి ఆఫర్స్ ఇస్తాయంటే, మీరు ఇయర్లోని 1,00,000 రూపాయలు వాడారు అనుకోండి, మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నవి వే ఆఫ్ చేసేస్తా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 99,000 వాడారు, ఇంకొక 1,000 వాడితే మీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ వే ఆఫ్ అయిపోతాయి అనుకోండి. అటువంటి టైంలో మీకు అది ఉన్నదని తెలియక వాడకపోతే ఎక్స్ట్రాగా మీరు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నవి పే చేయాలి. సో అందుకని క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు ఒకసారి ఇటువంటివి కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. చెక్ చేసుకోలేదనుకోండి, అన్నెసర్లీ మనం యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అవి పే చేయవలసి ఉంటుంది. బ్రో, క్రెడిట్ కార్డ్ బిల్లు డ్యూ డేట్ నిన్నే అయిపోయింది, ఈ రోజు కడుతున్నాను, పెనాల్టీలు ఏమైనా పడతాయంటావా? ఇలాంటి టిప్స్ అన్నీ ఇప్పుడు వస్తున్నాయి, విను. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్గా మనం అడ్వాంటేజెస్ మాట్లాడుకున్నాం, డిసడ్వాంటేజ్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను షేర్ చేయబోయేది క్రెడిట్ కార్డ్ రిలేటెడ్గా కొన్ని ట్రిక్స్. ఈ ట్రిక్స్ కానీ ఫాలో అయ్యారనుకోండి, మీరు జాగ్రత్తగా ఉండొచ్చు. అండ్ అంతేకాకుండా క్రెడిట్ కార్డ్ రిలేటెడ్గా మోస్ట్ ఆఫ్ ది బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. సో దీనిలో ఫస్ట్ ట్రిక్ ఏంటంటే,
ట్రిక్ అనే కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డ్స్తోని మీరు సెటిల్మెంట్ అన్నది చేసుకోకండి. సెటిల్మెంట్ అంటే ఏంటంటే చాలా మంది క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తారు, ₹1,00,000 ఎంత వాడేశారు, వాడిన తర్వాత చాలా కాలం బిల్ పే చేయకుండా లేయింగ్ చేసుకున్నారు చూద్దాంలే అని చెప్పి పే చేయకుండా ఉంటారు. అటువంటి టైంలో మీ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కొన్ని సెటిల్మెంట్స్ అని ఇస్తాయి. లైక్ మీరు 1,00,000 పే చేయాలనుకోండి, 80,000 పే చేయండి, సెటిల్ చేసేసుకుందాం అని వస్తారు. మీరు అప్పుడు 80,000 సర్లే 20,000 తగ్గింది కదా అని పే చేస్తారు కదా. సో అటువంటి సందర్భానికి ఎప్పుడైతే వస్తారో ఆ టైంకి సెటిల్ అవ్వచ్చు. కానీ దట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ ప్రాబ్లం. అదేంటంటే నెక్స్ట్ బ్యాంక్ రిలేటెడ్గా లోన్స్ కావచ్చు, ఏమైనా సరే ఎటువంటి వర్క్స్ కూడా మనకు అవ్వవు. ఎందుకంటే మనం వన్స్ సెటిల్మెంట్ చేసుకున్నాం అంటే మన క్రెడిట్ హిస్టరీ బాగాలేనట్టు. అందుకనే అసలు ఆ సెటిల్మెంట్స్ వరకు ఎప్పుడు రాకండి. మీ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ పేమెంట్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్తో చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం ఈ సెటిల్మెంట్ అన్న ఆప్షన్కే రావసరం లేదు. సో ఫస్ట్ థింగ్, ఎవరైనా సరే క్రెడిట్ కార్డ్ వాడుతున్నట్టయితే కంపల్సరీ పేమెంట్ అన్నది టైంకి చేయాలని గుర్తుపెట్టుకోండి. లేదంటే ఇటువంటి సిచ్యువేషన్స్ నేను ఈవెన్ పర్సనల్గా కూడా కొంతమంది చూసాం. అటువంటి సిచ్యువేషన్స్కి మీరు ఎప్పుడు వెళ్ళకండి. నెక్స్ట్, చాలా మంది అయితే ఆఫర్ల కోసం అని కుప్పలు క్రెడిట్ కార్డులు వాడుతుంటారు. లైక్ 5 క్రెడిట్ కార్డ్స్, 6 క్రెడిట్ కార్డ్స్ ఇలా వాడిన వాళ్ళు కూడా ఉంటారు. అన్ని క్రెడిట్ కార్డ్స్ మనకు అవసరంలే. మ్యాక్సిమం మన దగ్గర 2 లేదా 3 క్రెడిట్ కార్డ్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఈ 3 క్రెడిట్ కార్డ్స్ ఉన్నప్పుడు కూడా మూడింటికి డిఫరెంట్ బిల్లింగ్ సైకిల్ ఉంటుంది కదా. అలా లేకుండా అన్నిటికీ ఒకే బిల్లింగ్ సైకిల్ ఉండేలా మనం చూసుకున్నాం అనుకోండి, మనం పేమెంట్ చేయాల్సిన డేట్ అన్నది మర్చిపోకుండా ఉంటాం. ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు, అన్న నాకు 3 డిఫరెంట్ సైకిల్స్ ఉన్నట్లయితే కొంత టైం దొరుకుతుంది కదా, అది నాకు అడ్వాంటేజ్ కదా అని. అడ్వాంటేజే. ఎప్పుడు మనం పేమెంట్ అన్నది మర్చిపోకుండా ఉంటే. 3 క్రెడిట్ కార్డ్స్ ఉండి 3 బిల్లింగ్ టైమ్స్ ఉంటే మనం మర్చిపోకుండా ఉంటామా? చాలామంది మర్చిపోతారు జనరల్లీ. ఒక క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళే చాలామంది మర్చిపోయిన వాళ్ళు నేను చూశాను. సో అందుకని 3 క్రెడిట్ కార్డులు ఉన్నాయనుకోండి, జనరల్లీ అన్నీ కూడా ఒకే బిల్లింగ్ సైకిల్కి మీరు పెట్టుకోవడం అన్నది చాలా మంచిది. ఇక్కడ ఒకే బిల్లింగ్ సైకిల్కి ఎలా తీసుకురావాలంటే, రీసెంట్గా ఆర్బీఐ ఒక రూల్ తీసుకొచ్చింది. మీరు ఏవైతే క్రెడిట్ కార్డ్స్ వాడతారో లైఫ్ టైంలోని ఆ క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లింగ్ సైకిల్ని మీరు ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ దగ్గర 3 క్రెడిట్ కార్డులు ఉన్నాయనుకోండి, ఆ మూడిటిది కూడా ఒకే డేట్కి ఉండేలాగా మీరు చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా బిల్లింగ్ డేట్స్ ఏవైతే ఉంటాయో అవి గుర్తుంటాయి. కాబట్టి లేట్ పేమెంట్స్ అటువంటివి చేయకుండా జాగ్రత్త పడవచ్చు. నెక్స్ట్ చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ ట్రిక్. కాకపోతే ఈ ట్రిక్ని మాత్రం ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వకండి. ఇది లేట్ పేమెంట్ రిలేటెడ్గా. క్రెడిట్ కార్డ్ పేమెంట్ చాలా మంది రెగ్యులర్గా చేసేస్తుంటారు. కాకపోతే మనం హ్యూమన్స్ కదా, సో ఎలా మర్చిపోకుండా ఉంటాం? ఎప్పుడప్పుడు మర్చిపోవచ్చు. ఒకవేళ మర్చిపోయారు అనుకోండి, రీసెంట్ ఆర్బీఐ రూల్ ప్రకారం మీ పేమెంట్ డేట్ తర్వాత మీకు 3 days గ్రేస్ పీరియడ్ ఇస్తున్నారు. సో ఈ గ్రేస్ పీరియడ్ లోపు ఒకవేళ మీరు పేమెంట్ కనుక చేసినట్లయితే మీ బ్యాంక్ మీకు లేట్ పేమెంట్ ఫీ అన్నది ఛార్జ్ చేయకూడదు. ఒకవేళ నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్లో మీ బ్యాంక్ ఒకవేళ మీకు లేట్ పేమెంట్ ఫీ కనుక ఛార్జ్ చేసినట్లయితే మీ బ్యాంక్ని అప్రోచ్ చేసి అడగండి, రీసెంట్ ఆర్బీఐ రూల్ ప్రకారం నాకు 3 days గ్రేస్ పీరియడ్ ఉన్నది, నాకు ఎందుకు ఛార్జ్ చేశారని. వాళ్ళు వెంటనే వే ఆఫ్ చేసేస్తారు. కాకపోతే నేను ఇప్పుడు చెప్పాను కదా అని చెప్పి ఈ రూల్ ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వద్దు. మనం హ్యూమన్స్ కదా, మర్చిపోకుండా ఉండలేము, మర్చిపోతాం ఒక్కోసారి. అటువంటి టైంలోనే ఫాలో అవ్వండి తప్ప రెగ్యులర్గా సర్లే లేట్ చేసుకుని 3 days గ్రేస్ పీరియడ్ ఉంది పే చేసుకుందాం అని మాత్రం దయచేసి ఈ రూల్ని ఫాలో అవ్వకండి. నెక్స్ట్ వన్, మీరు ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నారనుకోండి, ఎప్పుడైనా సరే మీ ఓల్డెస్ట్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మట్టు క్యాన్సిల్ చేయకండి. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ మీరు బాగా యూస్ చేసి ఉంటారు కదా, సో దానివల్ల మీ క్రెడిట్ హిస్టరీ అన్నది కూడా బాగా మెయింటైన్ అవుతుంది. సో అందుకని ఓల్డెస్ట్ క్రెడిట్ కార్డ్ అన్నది ఉంచుకొని కొత్తగా ఇంకో క్రెడిట్ కార్డ్స్ ఏమైనా తీసుకుంటారు కదా, వాటిలో ఏదైనా క్యాన్సిల్ చేసుకోండి. నెక్స్ట్ వన్, మీ దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉన్నది అండ్ దాని లిమిట్ ₹1,00,000 ఉందనుకోండి. ప్రతి నెల ₹1,00,000 లిమిట్ ఉంది కదా, ₹1,00,000 వాడేస్తాను మళ్ళీ టైంకి పే చేసేస్తానంటే దానివల్ల మీ క్రెడిట్ హిస్టరీ అన్నది ఇంపాక్ట్ అవుతుంది. అందుకని మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ క్రెడిట్ కార్డ్ మీద మ్యాక్సిమం 30% కన్నా ఎక్కువ మీరు యూజ్ చేయకండి. 30% కన్నా ఎక్కువగా మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు అనుకోండి, దానికి మీ క్రెడిట్ హిస్టరీ బాగాలేదని చెప్పి బ్యాంక్స్ మీకు పరిగణిస్తాయి. అందుకనే మీ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ మీద మ్యాక్సిమం మీరు 30% వరకే లిమిట్ని యూజ్ చేయడం అన్నది బెటర్. నెక్స్ట్, మీ క్రెడిట్ కార్డ్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నారనుకోండి, మీకు క్యాన్సిల్ చేసుకోవడానికి మీ బ్యాంక్స్ ఆన్లైన్ ఫెసిలిటీ అన్నది మీకు కల్పించాలి. ఆన్లైన్లో మీరు క్రెడిట్ కార్డ్ క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ పెట్టారు. రిక్వెస్ట్ పెట్టాక కూడా ఎన్నాళ్ళైనా మీ క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ అవ్వట్లేదు అనుకోండి, అక్కడ మీకు ఒక అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఆర్బీఐ రూల్ ప్రకారం మీరు క్రెడిట్ కార్డ్ క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత వితిన్ 7 వర్కింగ్ డేస్లో మీ క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ అవ్వాలి. అలా క్యాన్సిల్ అవ్వకపోతే పర్ డే ₹500 చొప్పున మీకు బ్యాంక్ పెనాల్టీ పే చేయాలి. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ పెట్టే ముందు ఆ క్రెడిట్ కార్డ్ మీద మీ అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అయి ఉండాలి. అన్న క్రెడిట్ కార్డ్ రిలేటెడ్గా అడ్వాంటేజ్లు చెప్పావు, డిసడ్వాంటేజ్లు చెప్పావు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కూడా చెప్పావు, కానీ బెస్ట్ క్రెడిట్ కార్డ్ లేవు ఎప్పుడు చెప్తావు అంటే అక్కడికే వస్తున్నావు. ఇప్పుడు
మేము ఈ బెస్ట్ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసినప్పుడు కొన్ని క్రైటీరియా పాయింట్స్ తీసుకున్నాం. చాలామంది మనం ఏమనుకుంటాం, క్రెడిట్ కార్డ్స్ తీసుకునేటప్పుడు మనకి జాయినింగ్ ఫీ ఉండకూడదు, యాన్యువల్ ఫీ ఉండకూడదు, ఇటువంటివి అనుకుంటాం కదా. ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి బెస్ట్ బెనిఫిట్స్ ఏవైతే వస్తున్నాయో అటువంటి క్రెడిట్ కార్డ్స్ని సెలెక్ట్ చేసాం. దీనిలో ఒకటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, అనదర్ వన్ ఈజ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈవెన్ ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మీద కూడా మీకు ఎటువంటి జాయినింగ్ ఫీ లేదు అండ్ యాన్యువల్ ఛార్జెస్ కూడా లేవు. అండ్ అలాగే ఈ క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేయడం ద్వారా మీకు మూవీ టికెట్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్లు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అప్పుడు మీకు ఫ్రీ ఎయిర్పోర్ట్ లాంజ్ ఉంటుంది, కాకపోతే మీరు జస్ట్ ₹1 ఎంతో నామినల్గా ట్రాన్సాక్షన్ ఫీ అవుతుంది, అంతే పే చేయాలి. అండ్ దీంతో పాటు మీకు ఈ క్రెడిట్ కార్డ్స్ పైన 10x రివార్డ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ క్రెడిట్ కార్డ్స్ అన్ని చెప్పు, కానీ ఫ్యూయల్ రిలేటెడ్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఫ్యూయల్ ఛార్జెస్ ఇంతలా పెరిగిపోతున్నాయి. ఫ్యూయల్ అంటే పెట్రోల్ ఆ డీజిల్ మీద మనకి క్యాష్ బ్యాక్స్ ఏమీ లేవా అంటే ఆ క్రెడిట్ కార్డ్ని కూడా సెలెక్ట్ చేసాం. అది ఎస్బీఐ బీపీసీఎల్ కార్డ్. ఈ కార్డ్ని యూజ్ చేసి మనం బీపీసీఎల్ పెట్రోల్ బంక్లోని ఫ్యూయల్ ఫిల్ చేసుకున్నాం అనుకోండి, దీని మీద మనకి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఆ వచ్చేటువంటి రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మనం మళ్ళీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకోవచ్చు, లేదా ఆ రివార్డ్ పాయింట్స్ని మనం రెడీమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ క్రెడిట్ కార్డ్స్ అన్ని మనం ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఆ డిస్కస్ చేసుకున్నటువంటి క్రెడిట్ కార్డ్ లింక్స్ అన్ని కూడా మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లోను ఉంచుతున్నాను. ఒకవేళ మీకు మన ఛానల్ నుంచి ఏ విధంగా అయినా మేము చేసేటువంటి వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఆ రిఫరల్ లింక్ యూజ్ చేసి మీకు క్రెడిట్ కార్డ్ అవసరం అయితే క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మన ఛానల్ రిఫరల్ లింక్ యూజ్ చేసినా డైరెక్ట్గా తీసుకున్నా కూడా మీకు సేమే ఉంటుంది, ఎటువంటి డిఫరెన్స్ కూడా ఉండదు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్రెడిట్ కార్డ్ వీడియో గైస్. ఈ క్రెడిట్ కార్డ్ వీడియోలోని మేము ఏవైతే ఎఫర్ట్స్ పెట్టామో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు నిజంగా హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే మా నుంచి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.